హాయ్ అండి. ఈరోజైతే మనం సొరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చూసారు కదా, ఇక్కడ నేను ఒక పెద్ద సొరకాయని తీసుకొని చిక్కంతా తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని సన్నని ముక్కలుగా తరిగి పెట్టుకున్నానండి. అలాగే ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కూడా, ఆనియన్ ఒక పెద్ద సైజు ఆనియన్, ఒక 4 పచ్చిమిర్చి అయితే తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు అయితే వేసుకొని వేయించుకున్నాక దాంట్లో ఒక గుప్పెడు కరివేపాకు అయితే వేసుకొని వేయించుకున్నాను. ఈ ఆయిల్ అంతా బాగా హీట్ అయ్యాక మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చిని అయితే వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేయాలండి. ఆనియన్ ముక్కలు బ్రౌన్ కలర్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు, ఇలా ఉంటే సరిపోతుంది. చూసారు కదా, ఆనియన్ అయితే ఈ విధంగా వేగిపోతుంది. అప్పుడు మనం సొరకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ సొరకాయ ముక్కల్ని ఈ ఆనియన్ మిశ్రమంలో వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే వాటర్ అనేది ఇలా పైకి తేలుతూ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఇంకో 5 మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలి. ఆ 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే బాగా కుక్ అయిపోతుందండి. దాంట్లో మనం ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే తగినంత పసుపు వేసుకొని కలుపుకొని ఆ తర్వాత మీ టేస్ట్కి సరిపడినంత కారం, అలాగే గరం మసాలా కొంచెం వేసుకొని కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, టేస్టీ సొరకాయ అయితే రెడీ. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ.